కృష్ణా తీరం వెలుగు జిలుగులతో కొత్త శోభ సంతరించుకుంది. 12 రోజుల పాటు వైభవంగా సాగిన కృష్ణా పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ముగింపోత్సవంలో భారీగా భక్తులు పాల్గొంటున్నారు. హారతి కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అటు సీఎం చంద్రబాబు, మంత్రులు, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, గోపీచంద్ ఈ ముగింపోత్సవంలో పాల్గొంటున్నారు. మరోపక్క కృష్ణా పుష్కరాల ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అల్లరిస్తున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. అఖండ కృష్ణవేణీయై నమః సూర్యారతిం సమర్పయామి. లోక బాంధవుడు, కర్మ సాక్షి, అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికన్ను. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది. పింగళాం పద్మమాలినీ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జ్ఞాతవేదో మమావః అఖండ కృష్ణవేణీనద్యై నమః చంద్రహారతిం సమర్పయామి. పుడమిని, పాడి పంటలను, మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణము వృద్ధి చెందుతాయి. పంచమగోహోతః ప్రత్యశృణోతు స పంచభూతో భవతు పంచభూతో హవై నామైషః తం వా ఏతం పంచభూతకం సంతం పంచభూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః. అఖండ కృష్ణవేణీనద్యై నమః పంచహారతిం సమర్పయామి. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అనే నామాలతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తుల పంచమహాపాతకాలు నశిస్తాయి. పంచ ప్రాణాలకు స్వాంతన కలుగుతుంది. మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. శృంగ
పుణ్యానికి ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నందీశ్వరుడు. మహేశ్వరునికి వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానము, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది. तरसे नमः अखंड कृष्ण वेणी नद्यै नमः सिंहहारतिं समर्पयामि. శత్రువుల్ని శిక్షించే తత్వానికి, ధర్మాన్ని రక్షించే ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయము, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది. अखंड कृष्ण वेणी नद्यै नमः कुंभहारतिं समर्पयामि. సమాజానికి రక్షణ కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించటం వల్ల భక్తులకు అగణ్యమైన పుణ్యము, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. नक्षत्रं देवमिन्द्रियम् इदमासां विचक्षणम् हविरासं जुहोतना यस्य भान्तिरश्मयो यस्य केतवः यस्येमा विश्वा भुवनानि सर्वा चतुर्थिकाभिरभिसंवसानः अग्निर्नो देवः सुविते दधातु. अखंड कृष्ण वेणी नद्यै नमः नक्षत्रहारतिं समर्पयामि. 27 నక్షత్రాలలోనే కోట్లాది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యము, పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. పవిత్రహారతి దర్శించడం వల్ల భక్తులకు సమస్త సౌభాగ్యాలు కలిగి ఆకాశం, భూమి,
వాయువు, జలము, అగ్ని అనే పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధించిన ఫలము కలుగుతుంది. భక్తులందరికీ ప్రాణంగా, వేదనాదంగా కృష్ణమ్మ నిరంతరం ప్రవహించాలని ప్రార్థించుదాం. అతని శక్తికి సంతసించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి శివుడు మల్లేశ్వరుడైనాడు. ఇంద్రకీలాద్రి శిఖరాన అర్జునుడు స్థాపించిన పార్థివేశ్వర స్వామి వారిని నేటికి మనం వీక్షించవచ్చు. అత్యంత వైభవంగా, అత్యంత ఘనంగా, ఇప్పటి వరకు చూడని విధంగా సరికొత్తగా ఈ కృష్ణా పుష్కరాలు ఆఖరి రోజున ఇంత వైభవాన్ని మనం చూస్తున్నాము. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగినటువంటి కృష్ణా పుష్కరాలు ప్రతిరోజు ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ రోజు ఎలా ఉంటుందా అనుకున్న వాళ్ళకి ఇది నిజంగానే కన్నుల పండుగ. అమోఘం, అద్భుతం, అనితర సాధ్యం కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన నుంచి ఈ మెరుపు ఆలోచనలు వచ్చే యావత్ ఆంధ్ర జగతి పరిపుష్టంగా ఉండాలని, అన్ని విధాలుగా సౌభాగ్యవంతంగా ఉండాలని కృష్ణమ్మ దీవెనతో, కనకదుర్గమ్మ దీవెనతోటి వెలుగు చుక్కలు పెట్టి 1000 పగళ్లను ఒక రాత్రిలో పండించేటువంటి వైనంగా ఆకాశం నుంచి తారలన్నీ రాలిపడుతున్నటువంటి వేళ నేల నుంచి సంధిస్తున్నటువంటి ఆ తారాజువులు ఒక్కొక్కటి ఒక్కొక్క మెరుపు వేగంతో నింగికి ఎగసి అనేక వృత్తాలుగా, ఆకారాలుగా, శోభాయమానంగా, సుందరంగా, మనోజ్ఞంగా, మధురంగా, మంజులంగా ద్విగుణీకృతమైనటువంటి ఆనంద శోభని అందిస్తున్నటువంటి ఈ శుభవేళ అనితర సాధ్యం, మరెవరికీ సాధ్యం కానిటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన యావత్ ఆంధ్ర జగతి కోసం, ఆంధ్ర ప్రజల యొక్క, ప్రజానీకం యొక్క సకల వర్గ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వర్యులు కలగన్నటువంటి రీతిలోనే ఈ అద్భుతమైనటువంటి ఫైర్ వర్క్ స్పెషల్ ఎఫెక్ట్ శ్రీ బోయపాటి శ్రీను గారి నేతృత్వంలో వారి యంత్రాంగమంతా కూడా తరలివచ్చి మనోహరమైనటువంటి ఈ దృశ్య రూపాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కరించాయి. 12 రోజుల పాటు అమోఘంగా, అద్వితీయంగా ఈ వేదిక నుంచి ఆరతి మహోత్సవాన్ని చూశాం ప్రతినిత్యం కూడా. కానీ ఇలాంటి కన్నుల పండుగని మనం చూడలేదు. ఇవాళ ప్రత్యేకంగా ఒక గ్రాండ్ ఫినాలే ముగింపు అన్నది
ఇంత అందంగా పలకవచ్చు, ఇంత అద్వితీయంగా పలకవచ్చు, ఇంత అమోఘంగా పలకవచ్చు, ఇంత గొప్పగా, ఇంత మధుర ముంజలంగా పలకవచ్చు అన్న దానికి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. కళ్ళారా తిలకించండి, మనసారా ఆస్వాదించండి ఈ మనోజ్ఞమైనటువంటి కళారూపం. ఒకదాన్ని మించి ఒక్కొక్కటి అదుగో అద్భుతంగా సాగుతున్నటువంటి ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి కళ్ళు విప్పార్చి చూస్తూ ఉన్నాం ప్రేక్షకులంతా కూడాను. వేల మంది ప్రజానీకం రెప్పవేయటం మరిచిపోయి సుందరమైనటువంటి ఈ రూపాన్ని అలాగే మెడ పైకెత్తి తల పైకెత్తి చూస్తూ అలాగే ఉండిపోయాం. ఇది ఎవరికైనా సాధ్యమా? ఎంతటి గొప్ప అదృష్టం ఉండాలి ఇలాంటి మనోహరమైనటువంటి రూపాన్ని కళ్ళారా తిలగించడానికి. మనం మామూలుగా ఏ ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లోనూ ఉత్సవాల్లోనూ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణల్ని టీవీల్లో చూసి ముచ్చటపడుతూ ఉంటాం. అయితే మన పెద్దలు, మన రాష్ట్రాధినేత మన ఆంధ్రప్రదేశ్కి మన కృష్ణమ్మ నది ఒడ్డుకు తీసుకువచ్చారు. అపరూపమైనటువంటి ఆ కాంతుల శోభ, అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ శోభని మనసారా ఆస్వాదిద్దాం. అదుగో 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 కృష్ణమ్మ తల్లి మైమరిచిపోయి మెరుపులు వీచుతున్నట్టుగా అనుభూతినిస్తోంది. ఆ తల్లి యొక్క దీవెన నిండుగా వర్షిస్తుందా అన్నట్టుగా, కనకదుర్గమ్మ తల్లి నిండు దీవెన మన పైన వర్షిస్తుందా అన్నట్టుగా ఆకాశం నుంచి ఆ మెరుపు తీరులు అన్ని కూడా మన మీదకే వస్తూ ఉన్నాయి. అద్వితీయమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ ఉన్నాయి. మునుపెన్నడూ చూడనటువంటి ఆ సౌందర్య శోభని చూసి మనసు పులకితమవుతోంది. పులకించిన మనసు హృదయ విందారుగా ఉండేటువంటి ఈ కార్యక్రమంతో అచ్చరు పొందేటువంటి స్థాయిలో సాగుతుంది. ఆహా ఆహా అద్భుతం, అమోఘం అమోఘం. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులు, మిన్నుముట్టేటువంటి కరతాళ ధ్వనులు, మీ ఆనందాతిరేకం కూడా మీరు కూడా మీ చప్పట్ల ద్వారా, మీ ఈలల ద్వారా తెలియజేయండి సోదరులారా, సోదరీమణులారా. ఆహా ఎంత సుందరంగా ఉంది. ఆకాశం మొత్తం వర్షిస్తున్నటువంటి చిత్రాల మీదుగా అపరూపమైనటువంటి శోభ, లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఆనందం కూడా ఇక్కడ ఇలా వెల్లివిరుస్తుందా, ఒక ధారాపాతంగా కురుస్తుందా అన్నటువంటి అద్భుతమైనటువంటి నాదంతో పాటు అపరూపమైనటువంటి మెరుపులు, మన కళ్ళ నిండా మెరుపులే, ఒంటి నిండా మెరుపులే. ఆరతి మహోత్సవాన్ని చూసి తన్మయత్వంతో తాదాత్మ్యంతో నిండా మునిగినటువంటి మనసుని మైమరిపింపచేస్తూ ఉన్నారు పెద్దలు. ఆహా ఆహా అద్భుతం, అనితర సాధ్యం. ఎంత సుందరమైనటువంటి కార్యక్రమం ఇది, ఎంతటి అదృష్టం మనది, ఎన్ని జన్మల పుణ్యం మనది, ఎన్ని జన్మల భాగ్యం మనది. ఎన్నాళ్ళలోనో పుణ్యం చేస్తే కళ్ళారా ఇటువంటి అపరూపమైనటువంటి అందాలు చూచేటువంటి అదృష్టాన్ని భగవంతుడు ప్రసాదించారంటారే, ఎంతటి పుణ్యఫలమో కదా. అమ్మ తన చల్లని చూపులతోటి, తన కరుణతోటి, కరుణాంతరంగా అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లి నిండైనటువంటి దీవెన మన పైన వర్షిస్తూ ఉంది ఒక ధారగా. ఆహా 12 రోజుల పాటు దాదాపు 1.5 కోటికి పైగా ఈ ఘట్టాలలో విశేషమైనటువంటి పుణ్య స్నానాలు ఆచరించి 2 కోట్లకు పైబడి కూడాను ప్రేక్షక జనం, భక్త జన కోటి విశేషంగా విచ్చేసి కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి దివ్యమైనటువంటి భగవంతుడికి తమ మనసులోని కోరికల్ని మనవి చేసి ఇంత పుణ్యం, ఇంత పురుషార్థం అన్నట్టుగా తమ పితృదేవతలకి తర్పణాలు వదిలి పిండ ప్రదానాలు కావించి అదుగో వర్షం వర్షం కాంతి వర్షం, మేఘాల నిండా కురుస్తున్నటువంటి కాంతి వర్షం ఒక్కొక్క ధారగా అమ్మబడిలో చేరుతోంది మన మనస్సుల్లో ఉండేటువంటి కోరిక మాదిరిగా. ఇలా ఇంత మనోహరంగా, ఇంత సుందరంగా, ఇంత దివ్యంగా, ఇంత భవ్యంగా
ఇంత రమ్యంగా మనం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలిగాం. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డేర్ టు డ్రీమ్, కలలు కనటానికి కూడా ఒక ధైర్యం కావాలి. అలాంటి కలలు కని వాటన్నింటినీ మన ముందు సాకారం చేసి మనల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. మంత్రనగరి సరిహద్దుల దాకా తొట్టుకొని పోయారు. వారికి హృదయపూర్వకంగా వందనం పలుకుదాం. ఒక్కమారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ సంగమ స్థలిలో, పవిత్రమైనటువంటి సంగమ స్థలిలో కూర్చొని ఉన్న, నిలబడి ఉన్న ప్రేక్షక జనం, భక్తజన కోటి అంతా ఇప్పుడు ఎలాగైతే ఆ కాంతి వర్షాన్ని చూశామో ఒక్కమారు శ్రవణపేయంగా, శ్రవణ సుభగంగా ఉండేటువంటి మన ఆమోదాన్ని, మన ఆనందాన్ని మన ముఖ్యమంత్రి వర్యులకి, మన నాయకులకు, మన నేతలకు చెవులకు నిండుగా శ్రవణ సుభగంగా ఉండేటు చక్కటి చప్పట్ల ధ్వని వినిపిద్దాం. గట్టిగా ఉండాలి, మనోహరంగా ఉండాలి, ఇంకా దివ్యంగా. ఎంత చక్కటి ప్రదర్శన చూశాం. మునుపెన్నడూ చూడనటువంటి ప్రదర్శన చూసి మౌనంగా కూర్చునే కంటే మనోహరమైనటువంటి మన చప్పట్ల నాదంతో అందరినీ మన ఆనంద అతిశయాన్ని మనం ఇలా ప్రకటిద్దాం. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. అఖండ కృష్ణవేణి నదికి ఈ రోజుతో 12 రోజులుగా పుష్కరోత్సవాలు అత్యంత వైభవపేతంగా, ఆగమోక్తంగా, కన్నుల పండుగగా మిరిమిట్లు కొలిపేటట్లుగా జరిగినాయి. ఈ నవహారతులను దర్శించినటువంటి అశేష భక్త జనావళి అందరికీ ఆ దుర్గమ్మ ఆశీస్సులతో, కృష్ణామాత యొక్క ఆశీస్సులతో అఖండ దిగ్విజయం పొందుతారు. ఈ హారతుల్ని ప్రత్యక్షంగా చూసిన వారికి, పరోక్షంగా చూసిన వారికి అందరికీ కూడాను ఆ జన్మాంతరము కూడా అశేష పుణ్య ఫలప్రాప్తి దక్కుతుంది. ఇటువంటి సత్కర్మని జరిపించినటువంటి అపర భగీరథుడు కృష్ణా గోదావరి సంగమ సంధాత నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత వైభవపేతంగా నవనిర్మాత, నవరాష్ట్ర నిర్మాత శిల్పి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ దుర్గామాత ఆశీస్సులతో అఖండ దిగ్విజయంగా వెలుగొందాలని కోరుకుంటూ దుర్గామాత ఆశీస్సులు. జాతవేదసే సునువామసో మమరాటి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాని విశ్వానావే వసుంధుందురితాత్యగ్ని. స్వస్తి. భక్తులకు సంతాన సౌభాగ్యం, రోగ నివారణ కలుగుతుంది, సప్తదోషాలు తొలగిపోతాయి. జగన్మాత దుర్గగా కీలాద్రిపై అవతరించింది. అనంతరం మహిషాసురుణ్ణి సంహరించి కనకప్రభలతో విచ్చేసిన అమ్మవారు కనకదుర్గగా ప్రఖ్యాతిగాంచింది. భగవతి రేసిపి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని